ఏమైంది? ఆకలి కాబట్టి రాత్రి సరిగా తినకనే పోతుంది. కొంచెం సాయం ఏమని రాదు. పెద్దోడా పెద్దోడా ఏంటిదే పొద్దు పొద్దుగానే ఊరు కొర్రిస్తారు ఏంది? బాబుకు బాగా ఆకలి అవుతుంది అట్రా గింతంత ఛాయ పుట్టన్న పోయమను. ఏందత్తా ఆకలి అవుతుందా? రాత్రే కదా దున్నపోతులు లెక్క పల్లెడు పెట్టుకొని తిన్నారు. అయినా 6-7 అయితే ఇప్పుడే ఆకలి అవుతుందా? ఏం పని చేస్తారని నేనేమన్నా పని మనిషిని అనుకుంటున్నా? నాకేమన్నా 4 చేతులు ఉన్నాయా ఇంత పొద్దుగా అండి పెట్టడానికి? సప్పుడే చెప్పు. వయసు మీద పడ్డది కాదు బిడ్డ, అలా ఎండాకాలం బాగా కావాలి అవుతారు. కొంచెం సాయంగా పోయి బిడ్డ. చాయ్ లేదేం లేదు, ఇప్పుడే గిత్తుంటే నేను ఆయన. నువ్వేందే బీర్ పెట్టిన చూస్తాను, నీ పని నువ్వు చేసుకోపోనాడు. బాధపడక ఆగయ్యా, చిన్న కొడుకు ఇంటికన్నా పోదంపా. చిన్నోడా, చిన్న కోడలా. ఏంటి అత్తమ్మా? బాబుకు పానమంత గారు అవుతుందట, ఇంత ఛాయ పుట్టు పోయిరి. మాకే ఛాయ్ లేదంటే మీకే నుంచి పోయమంటాను? మాకే పాలే కట్టి కట్టి పెట్టుకుంది ఆయన అమ్మ. చాయ్ ఎక్కడిదే? మీరే మనసులురా, కొడుకులు అయి ఉండి కన్న తండ్రికి గిలసరి ఛాయ పోయమంటే ఛాయ లేదంటారు. ఛాయ మేమే పోయాలా? నువ్వు పెట్టుకొని తాగొచ్చు కదా. అక్కడ పోయలేనని మళ్ళీ ఇక్కడికి వచ్చి మొదలు పెట్టినావా? అయినా నీకు బుద్ధి ఉందా అత్త? నువ్వు పెట్టుకొని తాగొచ్చు కదా. ఇప్పుడే మంచాల పడ్డారా కుక్కిల పడ్డారా? మేము పోతేనే తాగుతారా లేకపోతే లేదా? అయినా మాకు అంతగానం ఏం సంపాదించి పెట్టిండ్రు అత్త? ఇన్ని రోజులు మంచిగానే తిన్నారు చేసిరు కదా. అరే మేము వేసేదాకా పానాలు ఆగుతలేదా? ఇంత పొద్దులనే కడుపు పట్టుకొని ఉన్నట్టు చేస్తారు. అంతేగా మాకు సంపాదించి పెట్టినట్టు. సరే, పెద్ద కొడుకు పెద్ద కోడలు కంటే మీ మీద ప్రేమ లేదు. నీ చిన్న కొడుకు నీ మీద ప్రేమ ఉంది కదా, మరి నీ కోడలు ఎందుకు పోతలేదు? అచ్చ అడిగిరు కదా పొయ్యమను. నువ్వు సప్పుడు ఎత్తలేవు. ఏందక్క ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పెద్ద కోడలు వై ఉండి నువ్వే ఛాయ పోతలేవు, మేమెట్లా పోతాం? అయినా మా దగ్గర లేదనే చెప్తున్నాం కదా. లేదు నేను నుంచి తీసుకొచ్చి పోయాలి. ఏమో పొయ్యమని చెప్తాను. అగో ఏందే నా మీదకే బాగా మాట్లాడుతున్నావు? కనీసం పెద్దదాన్ని ఇంటికి పెద్ద కోడలన్న మర్యాదనే లేదు. చూసినావా నీ పిల్లం ఎట్లా మాట్లాడుతుందో? ఏందమ్మా పొద్దు పొద్దుగా పెట్టుకుంటారు? చూసినవా మామ, నువ్వే చెప్పే. పొద్దుగాలనే ఛాయ కావాలంటారు, ఒకళ్ళు అన్నం కావాలని అంటారు. మా సంసారాలే అంతంత. ఇంత పొద్దుగాలంటే ఎన్ని చలి తెచ్చి పెడతామే మేము? చిన్న కోడలు నువ్వనకింత వైపోయాను ఛాయ్. అగో నాకు పాలు లేకనే మేము డికాష పెట్టుకుంది ఆయన. నేనే నుంచి పోయాలి. ఏం చెప్పు అంటే బాబు ఇలా గురించి పొద్దు పొద్దుగానే ఊ కొర్రిస్తారు. ఓ సావైతే దీనితోటి ఏ మనసులో పట్టనిస్తారు. ఊకే చదివిందే చదువుడు, పాడిందే పాడుడు, ఎంతగానో భరిస్తాం మేము చెప్పు. లేకపోతే ఏందే పొద్దున రాత్రి ఛాయ్ కావాలి బీ కావాలి ఊ కొరిచుడు, మాకేం సంపాదించి పెట్టిరే? అరే పెద్దోడా, మరి చిన్నోడా, మీకు మా వయసు మీకు చిన్న పిల్లలతో సమానం. ఎట్లా చూసుకుంటారో మీరు ఆలోచించుకోండి. అగో బాబు నువ్వేందే కొత్తగా మాట్లాడబడుతుంది? లోకం మీద అందరు చూసుకుంటలేరానే, మేము కూడా గట్టినే చూసుకుంటాం. నాకేం అర్థం అయితలేదు. ఇలా అర్థం కాకపోవడం ఏముంది? అందరు తల్లిదండ్రులు చెరవ నెల పంచుకుంటలేరా? మేము కూడా గట్టినే పంచుకుంటాం. ఇలా అర్థం కాకపోవడం ఏముంది? తల్లిదండ్రులు మంచుకున్నాడా? ఎప్పుడన్నా తల్లిదండ్రులు మిమ్మల్ని నాకు నీకని మంచుకున్నాడా? అగో గదేంది మామ గంత విచిత్రంగా మాట్లాడబడుతుంది? ఈ లోకంలో ఉన్నదే అందరి ఇళ్లలో జరిగేదే, మా ఇంట్లో కూడా జరుగుతుంది. చిన్నోళ్ళు ఒక్క నెల చూసుకుంటే పెద్దోళ్ళం ఒక్క నెల చూసుకుంటాం. ఖచ్చితంగా చెరో నెల పంచుకున్నాడే. సరే మీరన్నట్టే గాని పెద్దోడా, మొదటి నెల నువ్వే చూసుకోరా, తర్వాత నెల చిన్నోడు చూసుకుంటాడు. సరే బాబు. వదినే మరి మీరేమంటారు? నేనేమంట అయ్యా, నేనేమను. ఈ 5 ఏళ్ళు నోట్లోకి పోయి మా కడుపు రెండితే చాలు. అన్నా మరి నేను పోయేస్తాను. ఇంకెందుకు తనవే నడు. పోపో మీ అయ్యను అబ్బను సెరో సంకలు వేసుకొని వచ్చి మంచిగా చూసుకుంటా. కాశీకి పోయినా శనేశ్వరం తప్ప అన్నట్టు ఎన్ని రోజుల గండమో నా నెత్తి మీద పడ్డారు. ఇగో అత్తమ్మ మామయ్య
నెల అయిపోగానే ఏమో ఎత్తిపోయినట్టు రాకురి 2 రోజులు లేట్ అయినా మంచిదే మెల్లగా రారి పో ఏం చూస్తున్నావే ఇక నెల రోజులన్నా ప్రశాంతంగా ఉండొచ్చు బా ఏందయ్యా ఏంది దగ్గర పడుతుంది కానీ మనుషులు అనుకో తీసుకొస్తా కాళ్ళు ఎత్తలేవే నాకు ఆగు ఎక్కడికి మామ దగ్గుతాండే ఇంకొన్న నీళ్ళు తీసుకొస్తాను పోతా ఇంట్లకు నిన్ను తీసుకొచ్చి 1 రోజులు చూసుకుంటా అని చెప్పింది మీరు నేను చెప్పిన పని చెయ్యాలి అంతగాని మీరు చెప్పినట్టు మీరు చేసుకున్నట్టు నేను చూస్తాను కాదు నువ్వు పొద్దున్నే లేచి ఆకిలూడ్చి బోళ్ళు దోమి నాకు వంట వేసి పెట్టాలి అట్లా అయితేనే 5 ఏళ్ళు నోట్లకు పోయి 3 ముద్దలు నోట్ల పడతాయి నువ్వు చెప్పింది వెయ్యలేవనుకో మెడలు పట్టి బయటకు నూకెత్తా మామ కోడలు నాకేం పని చెప్తలేదని అమాయకంగా ముఖం పెట్టి చూడకు పొద్దున్నే బోరింగ్ కాడ నీళ్లు పట్టుకొచ్చి గోలెంలల్లో బొయ్యాల అట్లయితేనే ఈ ఇంట్లుంటారు లేకపోతే నీ కొడుకు తెలవకుంటా చాయంలోనో అన్నంలోనో విషం పెట్టి చంపుతా నాకు తిక్క లేపనియాకురి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండ్రి అయినా ఈ వయసులో కూడా కొత్తగా లగ్గమై ముచ్చట్లు పెట్టినట్టు పెట్టుడేంది ఎవరి పనులు వాళ్ళు వేసుకోవాలి వట్టు మామ అన్నం తిను ఇక అత్త ఆసిపోయింది ఏందే మీ మామకేమో పాసిపోయిన అన్నం వేసినావు నాకేమో సలన్నం వేసినావు ఇది గట్టిగా ఉన్నది ఎట్లా తినమంటున్నావే ఏందత్తా నా మీదకే బాగా మాట్లాడుతున్నావు పొద్దుగల్లా మామయ్యకేం పని చెప్పినా బోరింగ్ కాడ నీళ్లు కొట్టుకొచ్చి గోళంలో వేయమన్నా పోసిండా మరి సలన్నం వేయకపోతే నీ కుడుకుడుకు అన్నం వేయమంటావా అంతో కొంత నువ్వు పని చేసినావు కాబట్టి ఆయనతో సలన్నం అన్న వేసిన బియ్యం లేవు ఇంట్లో రాగా నీ కొడుకు తెత్తా అన్నాడు మా మందం ఉంటే కొన్నా పెట్టినా ఉన్నదంతా మీకెత్తే మమ్మల్ని తినమంటారు ఇళ్ళ నాదేమన్నా తప్పు ఉందా చెప్పురి మరి చెప్పత్తా నీదేం తప్పు లేదమ్మా నీదేమన్నా తప్పున్నదని అన్నావా మేము మరి ఇంకెందుకు మాట్లాడుతారు మూసుకొని తినరే
ఎట్లున్నారే? మంచిగానే ఉన్నాం బిడ్డ. నువ్వెట్లున్నావు? మేము మంచిగానే ఉన్నాం గాని ఒకసారి అమ్మకు ఫోన్. సరే బిడ్డ, ఇగో బిడ్డ మాట్లాడతాను. హలో అమ్మా, ఎట్లున్నావు? మంచిగా ఉన్నావా? బిడ్డ, మేము మంచిగానే ఉన్నాం. నువ్వెట్లున్నావు బిడ్డ? మేము మంచిగానే ఉన్నామే. అల్లుడు ఎట్లున్నాడు? అల్లుడు నేను అందరం మంచిగా ఉన్నాం. మిమ్మల్ని చూడబుద్ధి అవుతుందమ్మా. అల్లుడిని అడిగితే ఏదో పని ఉన్నదంటాడు. వచ్చే నెల ఇద్దరం కలిసి వస్తాం. సరే తల్లి. సరే అమ్మా, నేను ఉంటానా? ఉండు. ఏమంటుంది బిడ్డ? నెల రోజులైనాక మన బిడ్డ వస్తుందట అయ్యా. ఇగో నువ్వు ఒక ముద్ద తిను. ఒకటే ఉన్నది ఇలా అనుకోను. అగ్గో అత్తమ్మ, చెరొక్క మంచం వేసుకొని మంచిగా వండుకుంటారు. మీరు వండాల్సింది మంచాల మీద కాదు, నేల పైన. సరే బిడ్డ, నేను కింద వండుకుంటా గాని మీ మామయ్య మాత్రం మంచం మీద వండుకొని. అగో ఈ దొరగారికి ఎందుకో మంచం. మీ మామకు మోకాల నొప్పులు, నడుము నొప్పులు ఉన్నాయి బిడ్డ, కింద వండుకోలేడు. మీ మామ మంచంలో వండుకొని. ఆహా, గట్లే నడవది. చెప్పినా కదా కిందనే వండుకోవాలా. నేను పోయినాక రాత్రి లేసిగినాక మంచాల వన్నారనుకో మంచిగుండది. చెప్తానా, కింద వండురే. బాధపడకయ్యా, ఊకో. బాధ తప్ప ఇంకేం మిగిలిందా మనకు? ఇద్దరు కొడుకులు పుట్టిరని ఎంతో సంబరపడ్డా, కానీ ఒక్కడు కూడా బుద్ధిమంతుడు కాకపో. ఏం రాతాడు కచ్చుకున్నావే మనం. ఇంకెన్ని రోజులే మనకి కష్టాలు. చిన్నోడా, చిన్నోడా, కవిత. ఏందే పొద్దు పొద్దున గిట్టచ్చారు? అన్నోళ్ళ దగ్గర నెల రోజులు అయిపోయింది కదరా, ఇప్పుడు నీ నెలనే కదా, అందుకే ఇక్కడికి వచ్చినావు. అయ్యో, అప్పుడే నెల అయిపోయిందా? అగో అచ్చిరా పొద్దున పొద్దున దరిద్ర మొఖాలు వేసుకొని. ఏమెత్తిపోయిందని ఊరికి వచ్చిరు? ఒక 2 రోజులు అక్కడనే ఉంటే మావు. నెల రోజులు కూసొని తిందామని వచ్చిరా? ఆ మూలకుండి ఇంట్లో పనులన్నీ ఏత్తనే మీకు ఇంత ముద్ద పెడతా, లేకపోతే ఏ తిండి కూడా లేదు, గుర్తు పెట్టుకోరి. చూసుకునే చాలు, ఇంకెంతసేపు చూసుకుంటారు? పో నడవకూడదు, బట్టలున్నాయి పిండిపో. నువ్వేం చెప్తారు ఎడ్డు ముఖం వేసుకొని? నడువు లోపలికి. నువ్వేటత్తనవయ్యా? నువ్వు ఒక్కదాన్ని ఎంతగానో చేస్తావే. పోయిన నెలంతా వాళ్ళ ఇంట్లో చేసి 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 రెక్కలు తెల్లవాడి మళ్ళీ ఏం చేస్తారు? ఈడ వీళ్ళని కూర్చుంటే పెట్టి పుక్కలు పెడతారు అనుకున్నాం, కానీ వీళ్ళు కూడా మళ్ళీ ఇట్లా సాకిరి చెప్పి పెట్టరు. ఊసపోయింది, మిడతపోయి. అద్దుపో అయ్యా, నాకు అలవాటే. నేను చేసి చేసి సుఖపడ్డదాన్ని. నీకు ఎన్నడు తెలియను, నీ పని చేయద్దు కానీ నీ పానం మంచి లేదు. ఎండో కళ్ళు తిరిగి కింద పడుతుంది, మళ్ళీ లేని గోస. పో గడుగుసో పో. ఈడన్నా మంచోడు అనుకున్నా, మన కన్న కడిపే పాపం కడుపు అయిందయ్యా. బాధపడితే ఏమవుతుంది? పో, బతుకున్నాను రోజులు గిట్నే చేసుకొని బతుకుదాం పో.
ప్రేమలు? మీరేమన్నా పడిసోళ్ళు అనుకుంటారా? ఏమో ఒకరికొకరు ప్రేమలు చూపెట్టుకుంటారు పని చేయమనంటే. ఏందత్తమ్మా పని చెప్పినా కదా నీకు, పని చేయమంటే ఏమో ముచ్చట్లు పెట్టుకుంటే కూర్చుకుంటుంటారు. చేత్తన్న బిడ్డ. ఏం చేస్తాను? ఇదంతా ఏంది దుమ్ము? ఎక్కడ దుమ్ము అక్కడనే ఉన్నది, ఇదంతా చెత్త ఇన్నే ఉన్నది. ఇంకెప్పుడు ఉడతావు? ఇది వరకు బట్టలన్నీ విండేసినా కాదు, నేను తుడుచుకుంటా. అన్న ముత్తగానే వస్తుందా? చెయ్యండి. నువ్వేం చూస్తానా మామయ్య? అక్కడ పోయి కట్టెలు కొట్టుపో. మీకు స్నానం చేయడానికి వేడి నీళ్ళు ఏడు నుంచి వస్తాయి అనుకుంటాను. గ్యాస్ మీద కాగబెట్టి వస్తానా? అసలే గ్యాస్ పిరం ఎక్కువ అయింది. పో నాడు కట్టెలు కొట్టుపో. ఏమో ఈడ కూర్చో ఈడ నిల్చో అని చూస్తారు. ఏమైంది? ఆకలి కాబట్టి ఇంకా అత్తలేరు. పిలుతాగయ్యా. కవిత, కవిత అన్నం వేసుకురాయే. తెత్తం దాగయ్యా. జరసేపు ఓర్చుకో, మరేం చేద్దాం. తీసుకొచ్చే దగ్గర అన్న పానం అవుతలేదా? ఏమో ఒర్రింది ఎవరుతారు, ఏమిటి కొడతాను అంటాను కుక్క లెక్క. ఏమో ఇల్లట ఆఫీసర్లట అరుగుడుతోటే నేను పని మనిషి లెక్క తీసుకొచ్చి ఇయ్యాలి. ఏం చూస్తారు నమ్మకం? తినురి. ఏందమ్మా గీ గొడ్డు కారం వేసుకొచ్చి తిను అంటే ఎట్లా తింటామమ్మా? ఎట్లా తినాలని అడుగుతారు? మీ చేతులకేమన్నా జట్టలు పుట్టినాయా? మంచిగానే ఉన్నాయి కదా, కలుపుకొని తినురి మంచిగా. అట్లా తల్లి, ఈ వయసులో గుడ్డకారం వేసుకొని తింటే బతుకవచ్చు. మాకు అరుగుతా? అరుగుతది. ఎందుకు అరగది? కాకపోతే కొంచెం లేట్ గా అరుగుతది. అయినా ఈ గొడ్డు కారం తిన్నంత మాత్రాన్ని ఇప్పుడే మీరేమన్నా చచ్చిపోతారా? ఇగో ఎక్కువ తక్కువ మాట్లాడిరనుకో ఇది కూడా పెట్ట చెప్తానా. ఏంది అరుగుతలేదా? అంటే మీకోసం ఇప్పుడు పంచపక్ష పరమాణాలు అన్ని పెట్టమంటే ఏంది? ఇంటే తినురే లేకపోతే లేదు. రాయే వాళ్ళు తింటారు కానీ వాళ్ళతోనే కొడుతున్నావు. వినబడ్డది కదా, తినురి. తినయ్యా. కొడుకులను కన్నా మనం ఏం చేద్దామయ్యా, అంత మన కర్మ, మన కర్మ అయ్యా. మీరెందుకు నడింట్లో వండుకున్నారు? ఎవరు వండుకోమన్నారు మిమ్మల్ని? లే మరి ఈడ వండుకోకపోతే ఇంకేడ వండుకోమంటున్నావే? ఏడ వండుకుంటారు? పొయ్యి బయట వాకిట్లో వండుకోరి. ఏడ వండుకోవాలా అని అడుగుతారు నడింట్లో వండుకొని. అగో ఇంకా ఫ్యాన్ కూడా వేసుకున్నారా? కరెంట్ బిల్ ఏమన్నా మీరు కడతారా? అగో ఏం చూస్తారు? నడువరి. కట్టలు కట్టి బిల్డింగులు కట్టించినట్టు నడింట్లో ఫ్యాన్ వేసుకొని అంటారు. నడు. అగో సాపేడు తీస్తాను. అది నా అవ్వగారు నా కోసం పెట్టింది, మీకోసం కాదు. మీరేమో సంపాదించినట్టు పట్టుకొని పోతాను. ఓ ఎండాకాలమే కదా, సల్లా బయట పడుకోపోరి. నడు. కొడుకులంటే ఉన్నామన్న నరకం నుంచి కాపాడుతారు అనుకున్నా కానీ ఇట్లా బతుకుండగానే నరకాలు పంపుతారు అనుకోలేదు. ఏం చేద్దామయ్యా,
ఏ జన్మలో ఏం పాపం చేసినావు, ఈ జన్మలు ఇట్లాంటి కొడుకులను కన్నావు. నువ్వు అట్లొరుగు అయ్యా, నువ్వేడుకు అట్లొరుగు. ఏందటనే ఏమైందట? ఫ్యాన్ వేసుకొని నడింట్లో వండుకున్నారు. ఏమన్నావు మరి నువ్వు? నేనేమంటా పోయి బయట వండుకో అని చెప్పిన పెయ్యరు. మంచిగా చెప్పినవు, అనుకో. ఈ అడుక్కున్నటూరు లెక్క తిండి కోసం వీళ్ళ దగ్గర మనం అడుక్కునుడేంది? నాకేం అర్థమైతే లేదు. అడుక్కుంటుకైనా 5-6 రకాల కూరలు దొరుకుతాయి అయ్యా. మన బతుకు అంతకంటే అధ్వానం అయ్యి. రోజు కారం మెతుకులు తిని తిని బుక్స్ మండుతుంది. అవునా అయ్యా, చిన్నోని కన్నా పెద్దోని కన్నా చెప్పి డాక్టర్ పిలిపిమంటది. ఏంది ఏమో దవాఖానకు తీసుకుపోవడం మాట్లాడతాను. ఏం రోగం వచ్చింది మీకు? మంచిగానే ఉన్నారు కదా. ఇగో ఏంది బిడ్డ మళ్ళా కారం మెతుకులో పెట్టబడుతుంది? మనుషులు అనేటోళ్ళు ఎవరైనా తింటారా ఇది? మీరు ఇదే తింటారా చెప్పుర్రి? మీరు మాకేమన్నా లచ్చలు లచ్చలు సంపాదించి ఇచ్చిరా? ఏమో బాగా మాట్లాడతారు. మీ మొక్కలకు ఇదేసుడే ఎక్కువ. మీకోసం ఈ ఆట తీసుకొచ్చి రోజు అండి పెడతా, తినుకుంటా మంచిగా కూసోర్రి. మేము చికెన్ మటన్లు పెట్టమంటలేము బిడ్డ, మీరు తినేదే బుక్కడంతా మాకు పెట్టమంటాను. అంటే మీకేమో కారం వేసి నేనేమో గోలించుకొని తింటానా? ఏం మాట్లాడతాను నువ్వు అసలు? మీకు ఇదేసుడు ఎక్కువ. పాపమని కడుపు నిండా తినమని పెడతా అంటే ఇంకా నోటికి ఎంత అంతే మాట్లాడతాను. మీ సంగతి ఇట్లా కాదు, చెప్తావు. ఓయ్ ఉన్నావా? ఇంకా ఏం చేస్తాను ఇట్లా? ఏమైంది? మీ వాళ్ళకు అన్నం అయితే నచ్చుతలేదట. వాళ్ళు లేని రుచులు కొడతారు. అయినా ఎంతకన్నా మంది చేయాలి, నీకు చేయాలి, వాళ్ళకి చేయాలి. చేసి చేసి నా కాళ్ళు చేతులన్నీ పోతున్నాయి. పాపం అని అన్నం తినమనంటే అది కావాలి ఇది కావాలని అంటారు. ఇంకా నోటికి ఎంత అంతే మాట్లాడతారు. ఇంట్లో మీరే ఉండరు, నేనే ఇంట్లోకి వెళ్ళిపోతా. నువ్వేట పోయేది? పోతే గీత వాళ్ళు పోవాలి. ఇంత నేను ఏమన్నారు? ఏమన్నారని చెప్పాలి. అరే చిన్నోడా, ఏందిరా ఇది? మిమ్మల్ని అన్నందుకు పొత్తంత కూరేసి బుక్కడ పోబెట్టరారా మాకు? ఈ కారం వేసి పువ్వేసుడేందిరా? ఇదేమన్నా మాలాంటి వయసు ఉన్న వాళ్ళు తినే పువ్వేనారా ఇది? నీకు ఎట్లా మనసు అత్తలేదురా? పిల్ల మాటలు పట్టుకొని గిట్లా మారిపోతావురా నువ్వు? అసలు మీరు మనిషివేనారా? అదే వాళ్ళు అయ్యా వస్తే గిట్లే పెడతారా? నీకు తలకే పని చేస్తాను అది అసలు. దాని మాటలు పట్టుకొని మమ్మల్ని ఎందుకు రా ఇట్లా చిత్రహింసలు పెడతాను? ఏందే ఊకున కొంచెం బాగా మాట్లాడుతున్నావు. ఎవరు సావదింతా? పెద్దోడా, తమ్ముడు బాబును కొడుతాన్రా, నువ్వు రారా. ఎందుకు కొడతాండు? మీరు ఉన్న కాడ ఉంటారు. బాబు ఏమన్నాడు తమ్ముడిని? బాబు ఏమనలేదురా, నీ దండం పెడతా రారా, కొడతాన్రా బాబుని. తెలియదానే మీ గురించి? మీరు ఉన్న కాడ ఉంటారు. అయినా మా అంతా అయిపోయింది కదా. మీరు అలా గంగలు పోతారో కోదట్లో పోతారో నాడు, నాకు సంబంధం లేదు. నాన్న చంపుతావురా, చంపురా. మిమ్మల్ని అన్నందుకు మీ చేతుల మీద రావాల్సిందేరా. చంపురా. అరే ఎవరు చంపుడా? అనుకుతా నీ అబ్బా మాట్లాడుతున్నావు బాగా. చచ్చిపోతారా ఇవరికి బాణం మంచిగా. చిన్న కొడుకు కావడంగా చచ్చుగారే. ఏందిరా నాన్న ఎందుకు కొడుతున్నావు? రోజు నా బెల్లం అండి పెట్టి తినుకుంటూ కూసోక లేనుకొని మాట్లాడరు. నువ్వు వీళ్ళనా ఇంకా? అరే ఇంకో దెబ్బ నాన్న మీద పడితే అస్సలు మంచిగా ఉండదురా. అరే పెద్దోడా, ఏం చేస్తాను రా? ఇంట్లో బయటికి రా. ఈడ ఇంత లొల్లి జరుగుతుంటే ఇంట్లో ఏం చేస్తాను రా? ఈడ తమ్ముడు బాబును కొడతాంటే అచ్చ ఆపత్తలేదా? అలా లొల్లేందో అలా కథ ఏందో మాకైతే ఏం అర్థమైతే లేదు. అయినా మాకు సంబంధం లేదు. వాళ్ళని మేము మంచుకున్నాం. పంచుకున్నాడేంద్రా?
ఇలా అర్థం కాకపోవడం ఏముంది, ఇద్దరం చెరొక నెల పంచుకున్నాం. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంతగానే మారిపోయలేంద్రా, వాళ్ళని పంచుకుంటారా? మన ముగ్గురిని చిన్నప్పటి నుండి వాళ్ళ గుండెల మీద ఆడిచ్చిన వాళ్ళరా, అలాంటి వాళ్ళని పంచుకుంటారా? అమ్మా నాన్న నా కొడుకులు అని ఎంతో మురిసిపోయేటోళ్ళు కదరా, కానీ వాళ్ళు చస్తే వాళ్ళకి తలకొరి కూడా పెట్టేటట్లు లేరు కదరా. ఏం మనుషులరా మీరు? చిన్నప్పటి నుండి మనకి ప్రేమను పంచి పెంచితే ఈ రోజు వాళ్ళిద్దరిని మీరిద్దరు పంచుకుంటున్నారా? నవమాసాలు మోసి వాళ్ళు మిమ్మల్ని అన్నందుకు ఈ రోజు వాళ్ళు మీకు బరవేళ్ళారా? రౌలీ, ఇంకా వీళ్ళు మనుషులని మాట్లాడుతున్నావా? నువ్వు వాళ్ళ బిడ్డవే కదా, మనం తీసుకపోదాందా. నేను కూడా అన్న కన్న కొడుకు లెక్క చదువుకుంటా. కన్నందుకు తల్లిదండ్రుల పైన వీళ్ళకి ప్రేమ లేకపోయినా మనకుంది కదా రావులి, తీసుకపోదాంపా. అత్తమ్మా, మామయ్య, మీకు నేనుండా, మన ఇంటికి పోదాం పాన్రి. అరే అన్న తమ్మి, అమ్మ నాన్న మీకు బరువేలు కావచ్చు, కానీ నాకు బరువు కాదురా. నేను అమ్మ నాన్న చదువుకుంటారా? దా అమ్మ పోదాం, మీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉంటారు. అయ్యో నాన్న, నీకెంత ఆకలి అవుతుందే? ఇన్ని రోజులు నీ కడుపు ఎంత మాడగొట్టిల్లే. కొంచెం మెల్ల తిన్నానా, కొంచెం అన్నం ఎత్తపాటు. అయ్యో నాన్న, కొంచెం మెల్ల తినే. మామయ్య, ఎందుకు ఏడుతాండ్రు? ఏడ్చుకుంటే ఎవరైనా తింటారా? ఆ కన్నీళ్ళు తుడుచుకోండి. అత్తమ్మ, తుడుచుకో, తినండి. మా అమ్మ నాన్నను ఆకలికి చంపినా మా అన్న వదిలిని చూస్తే చంపేంత కోపం వస్తుంది. ఛీ, వీళ్ళ కడుపున చెడగొట్టిల్లు వాళ్ళు. వాళ్ళ గురించి ఇప్పుడు ఎందుకు తీయే? మీ అమ్మ నాన్నని చూసుకోనీకి మనం లేమా? చాలయ్యా చాలు, కడుపు రెండింది. మా కడుపులో పుట్టిన వాళ్ళే దూరం పెడతా అంటే నువ్వు మమ్మల్ని చూసుకుంటా అన్నావు కదా, ఆ మాట చాలు. నీలాంటి అల్లుడు దొరుకుడు మా అదృష్టం అయ్యా. అత్తమ్మ, నాకు మాత్రం ఎవరున్నారు? మీరు ఊకే ఇట్లా బాధపడుకుంటా ఏడ్చుకుంటా ఉండకుండ్రి. రవలి, నాకు కొంచెం బయట పని ఉన్నది, నేను పోయేస్తా. జాగ్రత్త. అమ్మ ఇంకా పల్లెమియే. అరే చిన్నోడా, బాపేట్రా? బాబా చెల్లెలు ఇంటికేయండి. ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు మామయ్య? వాళ్ళ ఇంట్లో లేరు కాబట్టే మేము అందరం సంతోషంగా ఉంటున్నాం. ఇంకోసారి వాళ్ళ జోలు తీయక వాళ్ళ గురించి ఇక్కడికి వచ్చి మాట్లాడకు. ఏంది సంతోషంగా ఉన్నారా? వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఏంట్రా, లేకపోతే మీరిద్దరు కలిసి పంపించిండ్రా? మేమే పంపించినాం. అయితే ఇప్పుడు ఏంది మామయ్య? వాళ్ళకు రకరకాల రుచులు కోరుతారు, ఉండకాడు ఉంటలేరు, ఎట్లా వాడు అట్నే మాట్లాడతారు. తమ్ముని కోపం వచ్చి ఒకటి ఉచ్చుకున్నాడు, అందుకే వీకిర్రు. ఏంది తన్నిండి కొట్టిర్రా? ఎవడన్నా అయ్యని కొడతారా? లేకపోతే చిన్నప్పుడు మమ్మల్ని కొట్టలే. చిన్నప్పుడు మీరు తప్పు చేస్తే కొట్టిండ్రా, తండ్రి ఆయన బాధ్యత. ఇప్పుడు ఆయన తప్పు చేసిండు,
రెండు పుచ్చుకున్నా తప్పు నాదా? మీలాంటి వితండవాదం చేసేటోళ్ళతో నేను మాట్లాడరా. ఛీ! నీదే సక్కలేదు మాకు చెప్తాను కృష్ణవా? అసలు సక్క లేని వాళ్ళ నీతులు చెప్తారా? ఏమనుకున్నావు మరి? వచ్చిన ఇంకా ఏ గైనతోనే అంటే పాన్రి. అబ్బా ఇలా ఘోరంగా ఎండలు కొడుతున్నాయి కదా. అయినా ఈ రోజు మీరు చేసిన పనికి మా అమ్మ నాన్న ఎంతో సంతోషపడతారబ్బా. దాన్నే ఉంది తీయ. ఇంకా ముందు ముందు ఇంకా మంచిగా చూసుకుందాం వాళ్ళిద్దరిని. బిడ్డ ఉన్నాడు అటే పేరు ఎటు వేరే ఇంకా అత్తలేదు. ఏమో అయ్యా నేను కూడా గదే చూస్తాన్నా, చెప్పలే చేయలే ఎటు పోయినరు ఏమో. మాటలు నాస్తారు. ఎటు పోయినరు బిడ్డ? పొద్దున్న నుంచి కనబడతలేవేంది? అమ్మా నీకోసం బట్టల దుకాణం పోయి కొత్త బట్టలు కొనుకొచ్చిండే. ఇక చూసుకో, నీకు నచ్చిన కలర్ తెచ్చిన. నానా దీంట్లో కొత్త బట్టలు ఉన్నాయి, కట్టుకో. మాకెందుకమ్మా ఈ కొత్త బట్టలు? ఇవి కట్టుకొని మేము ఎటన్నా పోయేది ఉండదు. ఎటు పోతేంది పోకపోతేంది అమ్మా, ఉన్న బట్టలన్నీ పాత పడ్డాయి. అయినా ఈ ఆలోచన నాది కాదే, మీ అల్లుడిదే. బిడ్డ నువ్వు మా గురించి ఆలోచన చేస్తాను బా. మా కొడుకులు అలా పిల్లలకు చీరల గురించి సంబరపడతారయ్యా. దసరా పండుగ కూడా నాకు కొత్త ఇంకోతినికి ఒక కొత్త చీర కొనియారు. నిజంగా నువ్వు మాకు అల్లును కాదయ్యా, మాకు కొడుకు వస్తుంటాను. నువ్వే మా కొడుకు. మామయ్య మీ కొడుకుల నుంచి మర్చిపోండి. వాళ్ళు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. మీకు ఏది కావాలన్నా నన్ను అడుగుండ్రి, నేను తీసుకొచ్చి ఇస్తా. ఓకేనా? రవలి అలా కన్నం పెట్టు. అబ్బా మొత్తం తెల్లారింది కదా. ఏంది అమ్మ నాన్న ఇంకా లేవనట్టున్నారా? లేపనా లేపుదా. అమ్మా అమ్మా ఏంది ఇంకా లేవలేదు? ఏంది ఇట్లా వణుకుతాను? ఏంది కాలుతుంది? జ్వరం వచ్చినట్టున్నది. పొయ్యి మొత్తం కాలుతుంది కదా. ఏమండి? ఏందే ఏమైంది చెప్పు. అమ్మకి బాగా జ్వరం వచ్చినట్టున్నదే, ఒకసారి ఆర్ఎంపీ డాక్టర్ని పట్టుకురాపు. సరే నేను పోయి దినాకరణ పట్టుకుని వస్తా. సరే అండి. ఏమైందమ్మా? చలి పెడతాను సారు. ఎన్ని రోజులు అవుతుంది? రాత్రి సందే కాళ్ళు చేతులన్నీ ఉడుతానే. సరే నీకు చెప్తా. రావాలి కొంచెం బీపీ తక్కువైందిరా, కొంచెం గ్లూకోజ్ పెట్టిపోతా. సరే డాక్టర్. కొంచెం ఎనర్జీ కూడా ఉండాలి. ఇంకేమైనా అవస్థ అవుతుందమ్మా? ఇంకేమన్నా? కళ్ళు తిరుగుతానే సారు. అదే కొంచెం బీపీ తక్కువైంది కాబట్టి ఒక సెలైన్ ఎక్కించిపోతా. సరే డాక్టర్. అట్లా పడుకోరు. ఏం కదా అమ్మ, తగ్గుతుంది. మా అమ్మకి ఏం కాదు కదా సార్, తగ్గిపోతుంది సార్. తగ్గుతుంది. కొంచెం నీరసం ఉంది కాబట్టి కొంచెం ద్రవ పదార్థాలు తీసుకోవాలి. ఫ్రూట్స్ ఎక్కువ మంచి తీసుకో, ఎండాకాలం కాబట్టి డిహైడ్రేషన్ అయింది బాడీ. కొంచెం బీపీ కూడా డౌన్ ఉంది కాబట్టి మంచి ఆహారం కూడా తీసుకోవాలి, బాగా తీసుకోవాలి, నీళ్లు బాగా తాగాలి. ఓకేనా? ఏం భయపడకు, నేను మళ్ళీ సాయంత్రం వచ్చి చూసిపోతా. సరేనా? సరే సార్. ఓకే.
అమ్మా ఈ గోళీలు వేసుకోవే. బాగానే రాసిచ్చింది బిడ్డ. తగ్గుతుందమ్మా, వేసుకో. నీళ్ళు తాకొని అవన్నీ అయ్యి ఒక్కసారి ఇది వేసుకో. ఇది వేసుకున్నాక ఇది వేసుకుంటావు. చాయ్ తాగే. అమ్మా ఈ పాలు తాగుకొని. ఇంత నువ్వు లేకపోతే మా బతుకులు ఏమవును బిడ్డ. నిజమేనయ్యా, ఈ పాటికి మన బొందల మీద చెట్లు మొలుసు కావచ్చు. గవ్వేం మాటలే అమ్మా. మీరు చిన్నప్పుడు మమ్మల్ని ఎట్లా పెంచిల్లో నాకు తెలియదా అమ్మా? నువ్వు నాన్న రాత్రనక పగలనక రెక్కలు ముక్కలు వేసుకొని పెంచి పెద్ద వేసిళ్ళు. గట్ల మాట్లాడుతున్నవేంది అమ్మా? మీరు చేసిన దాంట్లో నేను చేసింది ఎంతమ్మా? ఎంత చేసినా మీరున్న నేను తీర్చుకోలేనమ్మా. నేనున్నన్ని రోజులు మీ ఇద్దరిని కడుపులో పెట్టుకొని చదువుకుంటా అమ్మా. ఏమైందిరు మంచిగా పురుసత్తుకున్న రేటు పోలేదా? ఏం పని లేదా? ఏం లేదు పెద్ద బాబు, ఎండాకాలం కదా ఇంటికనే ఉన్నాం. నేను అనేది ఎండాకాలం గురించి కాదు, మీ నాన్నని ఎప్పుడు తోలుకొస్తారు? మామయ్య నీకెన్నిసార్లు చెప్పాలి? పదే పదే మా ఇంటికి వచ్చి వాళ్ళ గురించి మాట్లాడకని. వాళ్ళు లేకుండానే మేము ఇప్పుడు మంచిగా ఉన్నాం అందరం. ఊకి వచ్చినప్పుడు వాళ్ళని తీసుకురాని అని అంటాడు. ఇది మాట్లాడే తనకైతే మా ఇంటికి ఇంకొకసారి రాకు. అంటే వాళ్ళు ఉన్నప్పుడు మీరు సంతోషంగా లేరా? అదే కదా మామయ్య మేము చెప్పేది. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాం. ఎప్పుడు చూడు పొద్దున లేచిందంటేనే మామకు ఛాయ్ ఇయ్యి, అత్తమ్మకు అన్నం వెయ్యి, బట్టలు విండు అని వీళ్ళకి సాకిరి ఎవడు చేయాలి? ఇప్పుడు మా పని మేము చేసుకొని ప్రశాంతంగా బతుకుతానని తినుకుంటా. ఇది కూడా బతకనియ్యవా? ఏమో కచ్చుకుంటానని తీసుకురా అని చెప్తాన్నావు. ఏందమ్మా గట్లా మాట్లాడుతున్నావు? అలా ఒక సేవ చేస్తే ఏమవుతుందమ్మా? అగో వాళ్ళేమన్నా మమ్మల్ని కని పెంచి పెద్ద చేసిరా? ఏమో వాళ్ళకి సేవలు చేయాలని మాట్లాడుతున్నావు. సంపత్ పెద్దోడు నువ్వు చెప్పురా, మీ నాన్న ఎప్పుడు తీసుకొస్తావు? వాళ్ళు అక్కడ చస్తే వాళ్ళ బొంద ఇంత మన్ను పోసేస్తాం కానీ మేము తీసుకురాము. సంపత్ ఏం మాట్లాడుతున్నావురా? మీ నాన్న చిన్నప్పుడు నా కొడుకులు అని ఎంత మురిసిపోయాడురా, నీకేమైనా తెలుసా? ఏ తండ్రికైనా బిడ్డ మీద ప్రేమ ఉంటుంది సంపత్, కానీ మీ నాన్నకు మీరంటేనే ప్రేమ, మీరంటేనే బలం. ఎన్నోసార్లు నాతో చెప్పిండు. చిన్నప్పుడు మీకు జ్వరం వస్తే మీ నాన్న అర్ధరాత్రి అపరాత్రం చూడకుండా వైద్యం చేయించిండ్రా. మీ నాన్న గురించి ఏం చెప్పాలా? ఎంత చెప్పినా తక్కువ. అరే చిన్నోడా, చిన్నప్పుడు నీకు బండి గుర్తుతే ఉన్న ఒకరు అమ్మి నిన్ను కాపాడుకుంటారా? గటువంటి నువ్వు చెయ్యెత్తువు గారా? అమ్మా మీ ఇద్దరి విషయంలో నాకు ఎప్పుడు ఒక మాట చెప్పేటోడు. వాళ్ళు నా కోడళ్ళు కాదురా, నా కూతుళ్ళ కంటే ఎక్కువ మురిసిపోయేటోడు. అటువంటి అత్తమ్మను మీరు బాధ పెడతారు. ఆయన ఎంత బాధపడాలి వాళ్ళిద్దరు? అటువంటి అత్తమామలు దొరకాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి. అరే అమ్మ నాన్నను బాధ పెట్టినప్పుడు జీవితంలో ఎన్నడూ సుఖపడలేదురా. మీ అందరికి ఒక మాట చెప్తున్నా, మీ అమ్మ నాన్నను తీసుకొచ్చుకుంటారు, వాళ్ళ సాగు కాపురింటారు, అది మీకే వదిలేస్తున్నా. రేయ్ వాళ్ళు మిమ్మల్ని క్షమించిన దేవుడు మాత్రం మిమ్మల్ని క్షమించాడు. నాన్న అమ్మ మంచిగా ఉన్నారా అని? ఏందిరా అయ్యావా బతికిరో సచ్చిరో చూసిపోదామని వచ్చిర్రా?
ఎన్నుంటే మీకేంద్రా ఇంట్లోకి వెళ్ళొత్తా అంటే చూసుకుంటూ నిలబడ్డారు కానీ ఒక్కోళ్ళన్నా అమ్మ ఉండుర్రా అని ఆపి రారా ఎట్లున్నారు అమ్మ అంటాను. నాన్న మా తప్పేనే, మమ్మల్ని క్షమించుర్రి. ఇంటికి పెద్ద కొడుకునైనా చిన్న బోరె లెక్క ప్రవర్తించిన, మీ విలువ తెలుసుకోలేకపోయినా, కనిపించని దేవుళ్ళ కంటే కనిపించే తల్లిదండ్రులే గొప్పలని నాకు ఇప్పుడు అర్థమైంది. మీరు మీ కడుపులో మమ్మల్ని అన్నందుకు మీ కడుపుకు బుక్కడి బుబ్బ పెట్టలేకపోయినా, తమ్ముడు నేను కొడతా అంటే కూడా చూసుకుంటున్నా కానీ నేను ఆపలేకపోయింది. నాన్న నాకు తప్పైంది. అమ్మా నాన్న మీ ఇద్దరికి నేనంటేనే ఎక్కువ ఇష్టమే. అలాంటిది మీ ఇద్దరిని అనహాన్ని మాట్లాడినానే. నాన్న నీ మీద నేను చేయి చేసుకున్నానే. చిన్నప్పుడు నాకు యాక్సిడెంట్ అయితే ఉన్న జాగా భూమి అమ్మి నన్ను బతికించుకున్నవాటనే. అలాంటిది ఈ చేతులతో నేను చేసుకుని తలుచుకుంటే నాకు బాధవుతుందే బాబు. దయచేసి నాకు క్షమించదే. అత్తమ్మ మామయ్య, ఇంటికి పెద్ద కోడలంటే ఇంటిని చక్కదిద్దుకొని సరిదిద్దాల్సింది పోయి నేనే నా ఇంటిని 2 ముక్కలు చేసి మిమ్మల్ని అనరాని మాటలన్నా. కనీసం మీరు ఇంట్లోకించి పోతే నేను ఆపుడు కూడా ఆపలేకపోయినా. మీరు అన్నం తింటా అంటే కూడా 5 మెతుకులు కూడా సరిగ్గా అండి పెట్టలేను. నన్ను క్షమించుర్రి. మీరు మాతో ఉంటే మాకు బరువు అవుతారు, మా సంతోషాలకు అడ్డవుతారు అని అనుకున్నా కానీ మీరు లేకపోతే అసలు మా బతుకులకు అర్థమే లేదని తెలుసుకోలేకపోయినా. నేను ఇంత పాపిష్టిదాన్ని. మీరు దూరం అయితే గాని మాకు మీ విలువ అర్థం కాలేదు. అత్త మామలు అంటే అమ్మ నాన్న లెక్క ఇప్పుడే అర్థం చేసుకున్నా. నన్ను క్షమించుర్రి. దయచేసి మీరిద్దరు మాతో మన ఇంటికి పోదని రాండి. ఇంకెప్పుడు కూడా మేము మిమ్మల్ని బాధ పెట్టము. నన్ను క్షమించుర్రి. దయచేసి మన ఇంటికి పోదాం పాలని. నేనే తప్పు చేసిన. అత్తమ్మ మామయ్య, మీరు మమ్మల్ని కూతుర్ల లెక్కనే చూసిరు కానీ ఏ ఒక్కరోజు కూడా కోడల లెక్క చూడలేదు. కానీ నేను మిమ్మల్ని పని మనుషుల కంటే హీనంగా చూసిన. మీకు ఆకలి అవుతుందనంటే కడుపు నిండా అన్నం కూడా పెట్టలేకపోయినా మీరు తినే అన్నంలో గొడ్డు కారం వేసిన. ఇంట్లో వండుకుంటానంటే బయట వండుకోమని పంపించిన. పాపిష్టదాన్ని నా చేతులతోటి మీకు ఇన్ని వేసిన. నా మాటలతోటి మీ కొడుకుతోటి ఎన్నో మాటలు చెప్పించి మిమ్మల్ని కొట్టిపించిన. అయినా ఒక్క మాట కూడా నేను మాట్లాడలేదు. మిమ్మల్ని క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. తప్పయింది. ఇక నుంచి మీరు మాకు అత్తమ్మ కాదు, అమ్మ నాన్న లెక్కనే. ఇక నుంచి అందరం కలిసి ఉన్నాం అత్తమ్మ. నన్ను క్షమించరి. లేదా ఏమిటి లేదు? అరే మేము మిమ్మల్ని క్షమించుడు ఎందురా? మీరేమైనా పరాయాలు చెప్పు. మీరు మా 2 కళ్ళ లాంటి వాళ్ళరా. మీరంటే మాకు ప్రాణం బిడ్డ. అరే తెలుసో తెలియక ఏదో తప్పు చేశారు మీరు. అయినా మేమేం బాధపడలేదురా. ఇప్పటికైనా మారిపోయారు, సంతోషం బిడ్డ. మీరన్నట్టే అందరం కలిసి ఉన్నాం. కుటుంబం అనంగా గొడవలు వస్తుంటాయి పోతుంటే ఆ గొడవల కోసం గోడలు కట్టుకొని ఉంటాం ఆరా పెద్దోడా. ఇప్పటికైనా మీరు అందరు మారారు, నాకు అదే చాలు. ఇప్పటి నుంచి మనం అందరం కలిసే ఉన్నాం. అరే అన్నయ్యలు వదినలు, ఇప్పటికైనా అమ్మ నాన్నలు మీరు చూసుకుంటే అది మాకు చాలురా. అరే మీ ఇద్దరికి అమ్మ నాన్న విలువ ఏందో తెలియాలనే మీ అమ్మ నాన్నని నా ఇంటికి తీసుకొచ్చుకున్నా. ఇప్పటికైనా మారింది, సంతోషం. అమ్మ నాన్న లేని వాళ్ళని అడుగునరా, ఆ విలువ ఏందో వాళ్ళకి తెలుస్తుంది. బావా, కన్న కొడుకులమైన మేము వాళ్ళ గురించి పట్టించుకోలేదు. ఈ ఇంటి అల్లుడమైన నువ్వు కన్న కొడుకు లెక్క వాళ్ళని ఆదరించి ఒకటి బువ్వ పెట్టు. నీ రుణం ఎట్లా తెచ్చుకోమంటవి? మా అందరి తరపున మమ్మల్ని క్షమించు బావా. నాన్న అమ్మ తయారీ అపోర్రే, ఇంటికి పోదాం.
మన ఇంటికి మనం పోదాం. ఎటు పోతారా? రాక రాక నా ఇంటికి వచ్చిండ్రు. కోడి దిగాలి, కళ్ళు వారాలి, ఫుల్ దావా చేసుకుందాం. ఓకేనా? సరే వెల్కమ్ టు గడ్డం క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. చూసిరు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట ఉంటది, గట్టిగా కొట్టుర్రి. బాయ్.